చరిత్రలోనే ఈరోజు సువర్ణ దినం. ఎందుకంటే మాట తప్పని అప్పటి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకటేసారి మరి రుణమాఫీ చేసి భారతదేశ చరిత్రలోనే 74,000 కోట్ల రూపాయల రైతాంగం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి అప్పుడు దేశం మొత్తంలో 74,000 రుణమాఫీ చేసి చరిత్ర సృష్టిస్తే మరి మాట ప్రకారం మొన్నటి ఎన్నికల్లో మాట ఇచ్చి మాట తప్పని మరి మన రైతు బాంధవుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మధ్య ఇప్పుడు మీటింగ్ అవుతుంది ప్రజాభవన్లో 3-4 గంటల వరకు కంప్లీట్గా 7,000 కోట్లు మరి 11 లక్షల మంది రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఈరోజు మరి రైతాంగం ఆనందం వెలిపిస్తున్నారు. తెలంగాణ రైతాంగం పట్ల మరి హుజరాబాద్ నియోజక రైతుల పట్ల వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్గ సహచరులందరికీ వాళ్ళందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మొన్నటి వరకు అవాకులు చెవాకులు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు దిమ్మ తిరిగే విధంగా మరి ప్రభుత్వం ఆగస్టు 15 తారీఖు కన్నా కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ జూలై 15 తారీఖు నుంచే అమల్లోకి తీసుకొచ్చి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేసుకుంటూ మళ్ళా నెలాఖరు వరకు ఇంకో 50,000 మళ్ళీ ఆగస్టు 15 వరకు ఇంకో 50,000 ₹2,00,000 రుణమాఫీ చేసే చరిత్ర రైతాంగానికి పట్ల ఈ ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధి ఏందో నిరూపించిండు మరి ముఖ్యమంత్రి గారు. ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ మొన్నటిదాకా మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు మరి ఆగస్టు 15 తారీఖు ఇవ్వకుంటే రాజీనామాకు సిద్ధం కావాలి, నేను రాజీనామా చేస్తాను సిద్ధమని సవాలు ఇచ్చిండు. ముఖ్యమంత్రి పట్టుదలతో రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి 1 నెల ముందే రుణమాఫీ చేస్తున్నాడు. కాబట్టి తక్షణమే మరి ఈరోజే హరీష్ రావు గారి రాజీనామా ప్రకటించి చిత్తశుద్ధి మరి రైతాంగం పట్ల నీకున్న కపట ప్రేమనా మరి 10 సంవత్సరాలు మీరు చేసిన అవకతవకలు మీరు ఇచ్చిన మోసపూరితమైన ₹1,00,000 కూడా మరి 4 విడతలు చేసి వడ్డీ కట్టి రైతాంగం మోసపోయి ఉన్నారు. కాబట్టి మమ్మల్ని నమ్మి పార్టీని నమ్మి ప్రజాపాలన నమ్మి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చేసి దాని మీద నమ్మకంతో ఈరోజు మరి రైతు రుణమాఫీ చేసింది. కాబట్టి ₹1,00,000 దీనివల్ల తెలంగాణ రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి మరి మంత్రివర్గ సౌరసులందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం.